ఎడ్యుకేషనల్ స్పిరిచువల్ వీడియోస్ నుంచి వస్తున్నటువంటి అత్యద్భుతమైన విషయము ఆధ్యాత్మికత అనేటువంటిది ఎవరికి అవసరం ఉండదు అని చెప్పేసి ఇందులో అద్భుతంగా వివరించడం అనేటువంటి జరిగింది. అరిషడ్ వర్గాలతో హాయిగా స్నేహం చేస్తూ ఆనందంగా ఉంటున్నాం అనుకునే వారికి ఆధ్యాత్మికత అవసరం లేదు. కామజ్వర పీడితుడై ఉన్నవాడు రామనామం గురించి ఆలోచించి స్మరిస్తాడా? లేదు. కీచకుణ్ణి ఆదర్శంగా పెట్టుకొని బ్రతికేవానికి ఆధ్యాత్మికతతో సంబంధం ఉండదు. అలాంటి వాళ్ళు కలలో కూడా ఆధ్యాత్మికత గురించి వారు ఆలోచించరు. వారికి ఆధ్యాత్మికతకు రావాల్సిన అవసరం లేదు. శత్రువును నిత్యము కోపం రూపంలో తనలోనే పెట్టుకొని తిరిగే వ్యక్తికి ప్రేమ భక్తి గురించి చెప్పే అవసరం లేదు. చెప్పినా వినడు. ఆధ్యాత్మికత అతనికి అందని ద్రాక్ష. భృగు, దుర్వాసుడు, విశ్వామిత్రుడు కోపానికి ఎలా బానిసయ్యారో, ఎలా బలైపోయారో అందరికీ తెలుసు. కోపం ఉంటే ప్రేమ ఉండదు. ప్రేమ లేకపోతే యోగం లేదు. ఆధ్యాత్మికత ఉన్న వ్యక్తికే యోగం అబ్బుతుంది. పిల్లికి బిచ్చం పెట్టని వ్యక్తికి దైవ జ్ఞానానికి అర్హుడు కాదు. తనకున్న దాంట్లో కొంత ఇతరులతో పంచుకోలేని వారికి ఆధ్యాత్మికత అంటే అర్థమవుతుందా? కాదు. లోబికి బ్రహ్మజ్ఞానం గురించి బోధించగలమా? అది ఉచితంగా వస్తువు అనుకునే వాళ్లకు ఆధ్యాత్మికత ఆకాశంలో ఉంటుంది. పంచభూతాల మీద ఆధారపడి బ్రతికే మానవ శరీరము ఎప్పుడైనా పడిపోవచ్చు. ఇలాంటి దేహాన్ని చూసి మురిసిపోయే మనిషికి ఆధ్యాత్మికత అంటే ఎన్నటికీ తెలియదు. దుర్యోధనుడు మదోన్మత్తుడై వ్యవహరించి చివరికి కాలగర్భంలో కలిసిపోయాడు. రంగుల ప్రపంచం వెంట పడతారు మనుషులు. చివరి కాలంలో కూడా మోహాన్ని వదిలిపెట్టరు. ప్రపంచ వ్యామోహం వాళ్ళని పట్టి పీడిస్తుంది. ఈ జగత్తు శాశ్వతం అనుకుంటారు. మోహపూరితులై శాశ్వత సత్యాన్ని విస్మరిస్తారు. వారి నోటి వెంట హరినామస్మరణ కన్నా స్వీయ నామస్మరణ ఎక్కువగా వినపడుతుంది. ఇక మక్షరం అంటారా? మక్షరం ఉన్నవాడు కూడా ఆత్మ జ్ఞానానికి అనర్హుడు. అసూయ లేని అర్జునునికే శ్రీకృష్ణుడు ఆత్మజ్ఞానాన్ని బోధించాడు. అసూయ అజ్ఞానానికి పరాకాష్ట. ఆధ్యాత్మికత లోతులు తెలుసుకున్నటువంటి వాడు అందరినీ తనలాగే చూస్తాడు, ప్రేమపూర్వకంగా ఉంటాడు. ఆధ్యాత్మికత అక్కర్లేదనుకునేటువంటి వాళ్ళు దానితో మమేకం అవరు. నదిలో ఉండి నీటిని గురించి తెలియదంటారు. చలి కాసుకుంటూ మంట గురించి తెలియదంటారు. బ్రతికే ఉంటారు, కానీ తమ ఉనికి తామే సంశయిస్తూ ఉంటారు. ఆధ్యాత్మికత బ్రతకడానికి అవసరం లేదు, కానీ బ్రతుకంటే ఏమిటో తెలియచేయడానికి అవసరం. సృష్టిలో ఎన్నో జీవరాశులున్నాయి. వాటి మనుగడకు కావలసిన తెలివితేటలు మాత్రమే వాటికి ఉన్నాయి. ఆధ్యాత్మికతకు వాటికి ప్రత్యక్షంగా సంబంధం లేకపోయినా పరోక్షంగా ఉంటుందని యోగులు, జ్ఞానులు రుజువు చేశారు. ప్రాణికి ప్రపంచానికి గల సంబంధం ఏమిటో సరిగా తెలుసుకోవడానికి ఉపయోగపడే సాధనమే ఆధ్యాత్మికత. నిజానికి అది అందరికీ అవసరమైన, ఎవరైనా దానికి దూరంగా ఉంటున్నా కానీ ఎప్పటికైనా గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారాల్సిందే. మనిషి తనలోని దివ్యత్వాన్ని గుర్తించాల్సిందే అని శాస్త్ర ధర్మాలు మనకు పదే పదే నొక్కి చెబుతున్నాయి.